नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालयेति सततं याचे निबद्धाञ्जलिः चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनं मनः मा कृथाः श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरये नारायणार्य परिपूर्णगुणर्णवार्य विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं మహాభారత సంగ్రామంలో 16 రోజులు సమాప్తమయ్యాయి. 17వ రోజు యుద్ధం, 2 రోజుల యుద్ధం మాత్రమే మిగిలింది. ప్రస్తుతం 17వ రోజు యుద్ధం ప్రారంభమవుతూ ఉంది. యుద్ధంలో అర్జున కర్ణ యుద్ధంలో కర్ణుడు ఓడిపోయాడు, అర్జునుడు గెలుపొందాడు. ఆ సందర్భంలో ఈ ఓటమిని ఎలా చెప్పుకోవాలి? మనిషి భావన, మనిషి మనసు ఎలా ఉంటుందో చాలా విచిత్రంగా ఉంటుంది, చాలా చిత్రంగా ఉంటుంది. కర్ణుని పాత్ర ద్వారా ఓడిపోయిన మనిషి మనసు ఎలా మారుతుంది, ఎంత చక్కగా చెబుతూ ఉన్నారో. మహాభారతం అంటే జరిగిన సంఘటనను మాత్రమే చెప్పింది కాదు, బయట కనబడిన యుద్ధాన్ని మాత్రమే వివరించేది కాదు. మహాభారతం అంటే మనిషి మనసులో ప్రవేశించి ఆ మనసులో ఎలాంటి యుద్ధం జరుగుతూ ఉన్నాయి, మనసులోని భావనలకు ఎలా యుద్ధం జరుగుతూ ఉంది, ఏ భావన గెలిచింది, ఏ భావన ఓడిపోయింది, మనసులోని భావనలకు జరిగిన యుద్ధాలను కూడా ఎంత గమ్మత్తుగా మహాభారతం బోధిస్తూ ఉందంటే అది వేదవ్యాసదేవుల వారికి మాత్రమే అలా వివరించడం సాధ్యం. ఎందుకంటే తను భగవంతుడు కాబట్టి, తను విష్ణువు కాబట్టి, తను సర్వాంతర్యామి కాబట్టి, తను సర్వతశ్చక్షువు కాబట్టి, అన్నిటినీ చూసే, ప్రత్యక్షంగా చూసే సామర్థ్యం ఉన్నవాళ్ళు కాబట్టి వేదవ్యాసదేవుల వారు సంజయునికి కూడా దివ్య దృష్టిని ప్రసాదించారు. అలాంటి మహానుభావులు వారు. కర్ణుని మానస పరిస్థితిని ఎంత చక్కగా మహాభారతంలో చెప్పారో, దాన్ని ఎంత చక్కగా ఆచార్యుల వారు అనువదించారు, సంగ్రహించారు. అహో, అత్యద్భుతం అనిపిస్తుంది. మహాభారతాన్ని చదవాలంటే, మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని చదవాలంటే పైపైన చదవడం మాత్రం కాదు, లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళి చదవాలి. ఎలా తిరుమలలో శ్రీనివాసుని చూడాలని ఆరాటం అందరికీ, ఆ జయ విజయుల దగ్గర నిలబడి చూడాలని ఎవరికి అభిలాష ఉండదు, ఉంటుందా? లేదు. కానీ తప్పనిసరి అక్కడి నుంచే దర్శనం చేయిస్తారు కాబట్టి. కానీ లోపలికి వెళ్ళి చూడాలనే
ఆంతర్యం ఉంటుంది అందరికీ. బయట చూడడం వేరు, లోపలికి వెళ్ళి చూడడం వేరు. ఆ ఆనందం మీకుంటుంది కదండి. ఎన్నిసార్లు అనుభవించారు ఆ ఆనందాన్ని? నేను లోపలికి వెళ్ళి చూడగలిగాను, మొదటి ద్వారానికి వెళ్ళి చూడగలిగాను. ఏం ఆనందం మనిషికి, ఎంత ఆనందం మనిషికి. అలా మహాభారతాన్ని ఆ 7వ ద్వారం, దూరంలో ఉన్న ద్వారం నుండి మహాభారతాన్ని చూడడం కాదు, లోపలికి వెళ్ళి మహాభారతాన్ని చూడగలగాలి. ఆ ఆనందం అతిశయితమైనది. ఆ ఆనందానికి మించిన ఆనందం మరొకటి లేదు లేదు లేదు. అంత అద్భుతమైన ఆనందం. కాస్త లోపలికి వెళ్ళి చూస్తేనే ఇంత ఆనందం కలుగుతుందే. ఇక మా గురువరేణ్యులైన మహానుభావులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు ఎంత లోపలికి వెళ్ళి మహాభారతాన్ని చూస్తారో, గమనిస్తారో, ప్రవచనం చేస్తారో, గమనించినట్లయితే వారి ఆ ప్రవచనాన్ని వినడమే ఒక విందు, చెవులకు విందు. వారిని చూడడం కనులకు విందైతే, వారి అమృతప్రాయమైన మాటలను వినడం చెవులకు విందు, మనసుకు విందు. పసందైన మాటలు. మహాభారతాన్ని ఎవరైతే లోతుగా అధ్యయనం చేస్తారో వారి నుండి మహాభారతం వినడం చాలా అద్భుతంగా ఉంటుంది. వేరే వేరే విషయాలను గుమ్మరించి మహాభారతాన్ని కించపరిచేలా మహాభారతాన్ని చెప్పే వారెందరో ఉన్నారు. కానీ ఏం విన్నాము? మహాభారతం విన్నామా? లేదే. అసలు మహాభారతాన్ని మా జీవిత పర్యంతం వింటూ ఉన్న మహాభారతాన్ని ముగించడం సాధ్యం కాదు. అయినా కాస్తో కూస్తో సమయం కేటాయించి మహాభారతాన్ని విందాం, సంకల్పిద్దాం. 27వ అధ్యాయంలో ఉన్నాం. 32 అధ్యాయాలు పరిసమాప్తమైన తరువాత మహాభారతానికి శ్రీకారం చుడుదాం. స్వామీజీ వారు ఆదేశించారు. అంత అద్భుతమైనది మహాభారతం. ప్రస్తుతం కర్ణుని మానస పరిస్థితి ఎలా ఉంది? ఎలా చెప్పుకుంటూ ఉన్నాడు తను? దుర్యోధనుని దగ్గరికి వెళ్ళాడట. దుర్యోధనుని దగ్గరికి వెళ్ళి పరాజిత సంయతి సూర్యసూను సుతేన శక్రస్య సధార్తరాష్ట్రం జగాద. దుర్యోధనుని దగ్గరికి వెళ్ళి చెప్పాడట, బాహుం ప్రతిగృహ్య పార్థ. తన ఆ బాహువును చేతితో పట్టుకుని, దుర్యోధన, అర్జునుడు నన్ను ఓడించాడు నిజమే, కానీ పరధ్యాసలో ఉన్నప్పుడు నన్ను ఓడించాడు. ఏంటి పరధ్యాస? యుద్ధంలో యుద్ధధ్యాస ఉండాలే తప్ప పరధ్యాస ఉంటే ఎట్లా? అది కూడా దోషమే. ఓడిపోవడం ఒక దోషం, పరధ్యాసములో ఉన్నప్పుడు నన్ను కొట్టి ఓడించాడు అని చెప్పుకోవడం ఒక దోషం, పరధ్యాసలో ఉండటము ఒక దోషమే. శ్రీనివాసుని దగ్గరికి వెళ్ళి పరధ్యాసలో ఉంటూ దర్శనం చేసుకోలేక బయటపడి పశ్చాత్తాపంతో కుమిలితే ఎలా ఉంటుంది? నేను చూడలేకపోయాను ఎందుకని? పరధ్యాసలో ఉన్నాను, పరధ్యానంలో ఉన్నాను. జవాబాది, సమాధానమాది కాదే. అయినా ఈ సందర్భంలో దుర్యోధనుణ్ణి మెచ్చుకోవాలి సుమండి. ఎందుకంటే తను ఎంతగా కర్ణుని నమ్ముకున్నాడు. దుర్యోధనుడు ఒక్క మాట ఆడలేకపోయాడు. ఎందుకని? ద్రోణాచార్యుల వారిని పదే పదే నిందించిన ఆ దుర్యోధనుని నాలుకకు కర్ణుని నిందించడం సాధ్యమయ్యిందా? నిందించగలిగాడా? లేదు. ఎందుకని? కర్ణుడే నాకు దిక్కు అని నమ్ముకున్నాడు. కర్ణుడన్నాడు, పరధ్యాసలో అన్యమనస్కుడై ఉన్నాను నేను, కాబట్టి నన్ను యుద్ధంలో ఓడించాడు అనంటే అనుండొచ్చు కదా. ఏంటి మిత్రమా, యుద్ధంలో పరధ్యాసమా? యుద్ధంలో పరధ్యానమా? అదేంటి యుద్ధ కౌశలమా అది? ఇలాంటి పరధ్యాసలు ఆలోచించండి, గమనించండి. ఇలాంటి పరధ్యాసలో భీమసేన దేవుల వారు పడిపోయారా ఎప్పుడైనా? ఒక్క క్షణమైనా? పరధ్యాసలో యుద్ధం చేసిన వారెందరో ఉన్నారు. వాహనాన్ని నడుపుతూ యాక్సిడెంట్ చేసి, పరధ్యాసలో ఉన్నాను కాబట్టి యాక్సిడెంట్ జరిగింది అంటే సమాధానం అవుతుందా అది?
అది సరి అయిన జవాబు అవుతుందా అది? లేదా తన డ్రైవింగ్కి మెచ్చుకోవాలా? అరే, పరధ్యాస లేకుండా నడపడమే నిజమైన డ్రైవింగ్. అలాగే పరధ్యాస లేకుండా యుద్ధం చేయడమే నిజమైన యుద్ధ నిపుణత. అలాంటి యుద్ధ నిపుణతను కోల్పోయినట్లు పరధ్యాసలో ఉంటే. ఓడిపోయాను అని చెప్పుకోవడం సిగ్గుగా ఉంది తనకు, కర్ణునికి. ఓడిపోయాను అని సిగ్గుతో చెప్పుకోలేక ధైర్యంతో చెబుతూ ఉన్నాడు పరధ్యాసలో ఉన్నానని. ఓడిపోవడం కన్నా ఘనఘోరమైన పరిస్థితి అది, పరధ్యాసలో ఉండటం. ఇది ఆ కర్ణుని మానస భావన. ఆ మానస భావనను ఆచార్యుల వారు ఎంత చక్కగా ఇక్కడ విడమర్చి చెబుతూ ఉన్నారో చాలా ఆశ్చర్యం కలిగింది నాకైతే. మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని చెబుతూ ఉంటే, ఆ మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని చదువుతూ ఉంటే, అందులో దానికి తగిన మహాభారత శ్లోకాలను గమనిస్తూ ఉంటే, ఏంటి ఆచార్యుల వారి పరిజ్ఞానం ఇది? ఈ పరిజ్ఞానాన్ని కొలవగలమా దేనితోనైనా? లేక ఎవరినైనా ఉపమానాన్నిచ్చి ఇలా ఉంటుంది భీమసేన దేవుల వారి పరిజ్ఞానం, ఇలా ఉంటుంది శ్రీమదాచార్యుల వారి పరిజ్ఞానం, కొలవడానికి ఎవరున్నారు అసలు? పోల్చడానికి ఎవరున్నారు అసలు? పోల్చుకోవడానికి ఒక్క వ్యక్తి కూడా లేదు. భగవంతుణ్ణి చెప్పొచ్చు, కానీ అధికోపమానం అవుతుంది అది. తనకు సమానంగా, శ్రీమదాచార్యుల వారికి సమానంగా పరిజ్ఞానం ఉన్నవారు అస్సలు లేరంటే లేరు, అస్సలు లేరంటే లేరు. అలాంటి అద్భుతంగా మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని రచించారు. మరో మాటను కర్ణుడు చెప్పాడు, దుర్యోధన, నేను ఓడిపోవడంలో మరో నిమిత్తం కూడా ఉంది. ఓడిపోయాను అని చెప్పుకోవడానికి ఎన్ని నిమిత్తాలో చూడండి తనకు. ఏంటి మిత్రమా అది? దుర్యోధనుడు ప్రశాంతంగా అడిగితే తనన్నాడు, అర్జునుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు, గెలుస్తూ ఉన్నాడు, నిజమే. ఆ గెలుపుకు కారణం ఏంటి? అర్జునుడు అనుకున్నావా? మరొకరి గెలుపును కూడా ఓటమిగా నిరూపిస్తూ తన ఓటమిని కూడా గెలుపుగా నిరూపించే కర్ణులున్నంత వరకు, అలాంటి కర్ణులున్నంత వరకు నిజాన్ని తెలుసుకోవడం, నిజమేంటో తెలుసుకోవడం ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఇలా మాయ చేసేవారు, ఇలా మోహన చేసేవారు, ఇలా విషయాన్ని తారుమారు చేసేవారు, గెలుపును ఓటమి అని, ఓటమిని గెలుపు అని మార్చి మార్చి చెప్పేవారున్నంత వరకు నిజమైన బోధ ఎవరికి కలుగుతుంది? కర్ణుడు అన్నాడు, ఏంటి నిమిత్తం? సరే, యుద్ధం చేస్తూ ఉన్నాడు, కానీ అది అర్జునుని గెలుపు కాదు, అది కృష్ణుని గెలుపు అన్నారు. నిజమే, ఒప్పుకోవాల్సిందే. కానీ అర్జునుడేం సామాన్యుడు కాదు. ఎన్నోసార్లు కృష్ణుని వల్ల అర్జునుడు గెలిచాడు, వాస్తవమే. అయినా కూడా అర్జునుణ్ణి కించపరుస్తూ ఉన్నాడు కదా కర్ణుడు, అది మాత్రం నిజం కాదు. తను యుద్ధం చేశాడు, తను గెలిచాడు. సరే, కర్ణుడు అన్నాడు, కృష్ణుడు తనకు సారథి అయినాడు. రథికుని కన్నా సారథి గొప్పవాడు అయి ఉండాలి అని తను చెబుతూ ఉన్నాడు. శల్యో యది స్యాత్ త్వదరిం నిహన్యం. అంటే ఒక మాటలో చెప్పాలంటే నాకన్నా శల్యుడు గొప్పవాడు అని చెబుతూ ఉన్నట్లు ఉంది. ఇది కర్ణుని మాటలు ఎలా ఉన్నాయంటే, నాకన్నా శల్యుడు గొప్పవాడు అని చెబుతూ ఉన్నట్లుంది. శల్యుడు నాకు సారథి కాగలిగితే నేను నీ శత్రువును గెలవగలను. అదేంటి, నా శత్రువు నీ శత్రువు అని అంటూ ఉన్నాడు? చూడండి కర్ణుడు ఎలాంటి భేదం కలవాడు, ఎలాంటి భేదాన్ని చూపించాడు. కర్ణుడు ఇంత చెబుతూ ఉన్నా ప్రశాంతంగా దుర్యోధనుడు వ్యవహరిస్తూ ఉన్నాడు. అయినా కూడా కర్ణుడు అంటూ ఉంది, తను నీ శత్రువు, తను వేరుగా నేను వేరుగా చెబుతూ ఉన్నాడు. నీ శత్రువు అంటే ఏంటి? నా శత్రువు కాదు అని కదా అర్థం. నీ శత్రువును చంపాల్సిన పరిస్థితి నాకేంటి? ఆ పరిస్థితిని కల్పించుకోవాల్సిన బాధ్యత నాకెందుకు?
నీ శత్రువును నేను చంపాలంటే ఆ పరిస్థితిని నువ్వే కల్పించాలి, ఆ బాధ్యత నీది, నాది కాదు అంటూ ఉన్నాడు. ఇది స్వద్భావమా? ఇది నిజమైన మైత్రికి సూచన? వాస్తవికంగా దుర్యోధనుడు ఎంతగా కర్ణుణ్ణి ప్రేమించాడో అంతగా ప్రేమించడం లేదు. అంత స్నేహం కర్ణునికి దుర్యోధనుని పైన లేదు అని అనిపిస్తుంది. నీ శత్రువు తను. త్వదరిం నిహన్యాం. త్వదంటే నువ్వు అని అర్థం. నీ శత్రువును నేను సంహరించగలుగుతాను ఎప్పుడు? శల్యుణ్ణి నాకు సారథిగా చేసినప్పుడు. ఆ బాధ్యత నీది. నీ శత్రువు కాబట్టి నీ శత్రువును సంహరించడానికి నాకు ఆ పరిస్థితిని కల్పించడం నీ బాధ్యత అని అంటూ ఉన్నాడు. మిత్రుని శత్రువును నా శత్రువు అనుకోవడం లేదు కర్ణుడు. నీ శత్రువు నా శత్రువు వేరేనా? లేదే. నీకు శత్రువైన వాడు నాకు శత్రువే అని ఉండాలి తను కర్ణుడు. కానీ అలా అనడం లేదు. త్వదరిం నిహన్య ఇతీరితే సౌత్యకృతే సశల్యం ప్రోవాచ సక్రుద్ధ ఇవాభవత్తదా దుర్యోధనో రథిన సాహతేస్తు వ్యవరణయన్ ఉత్తమతామశామయత్. సరే, దుర్యోధనుడు శల్యుని దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థించాడు. శల్య మహారాజా, నీ వల్ల మాకు చాలా సహాయం కలుగుతుంది, మరో సహాయం చేసి పెట్టాలి. కర్ణునికి నువ్వు సారథి కావాలి అన్నప్పుడు చాలా కోపం కలిగింది శల్యునికి. సారథి అంటే రథికుని కన్నా తను చిన్నవాడు అని అర్థం. అలా కోపగించుకున్నప్పుడు దుర్యోధనుడు రథికుని కన్నా సారథి ఎలా గొప్పవాడు దృష్టాంతపూర్వకంగా విడమర్చి చెప్పాడు శల్యునికి. బుద్ధ్యా బలేన జ్ఞానేన ధైర్యాద్యైరపి యోధికః రథిన సారథి సస్యాదర్జునస్య యథా హరిః యథా శివస్య బ్రహ్మా భూద్దహతః త్రిపురం పురా. శల్య, సారథి కావాలి అని నేనన్నప్పుడు నువ్వు కోపగించుకున్నావు. అంటే సారథి అంటే తను చిన్నవాడనా? కాదు. బుద్ధితో, బలంతో, జ్ఞానంతో, ధైర్యాది గుణాలతో ఎవరైతే రథికుని కన్నా అధికుడో తను సారథి కావాలి. దుర్యోధని నీతి చూడండి ఎలా ఉంది. పని చేయించుకునే వేళ ఎవరి వల్ల మాకు పని జరగాలో తననే పెద్దవారు అని వారికి చెప్పాలి. అంటే మా పని సజావుగా సాగుతుంది. నీకన్నా గొప్పవారెవరు లేరు అని తీరాలి, అంటే మా పని జరుగుతుంది. నీకన్నా గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు, నువ్వు చేయలేకపోతే వారితో చేయించుకుంటాను అంటే పని జరుగుతుందా? లేదు. ఆ నీతిని ఎరిగినవాడు, కపట నీతిని కనుగొన్నవాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు అన్నాడు, శల్య, సారథి అయినంత మాత్రాన నువ్వు ఎలా చిన్నవాడవుతావు? సారథి రథికుని కన్నా గొప్పవాడు. ఎలా? ప్రస్తుతం చూడడం లేదు. అర్జునుడు, కృష్ణుడు ఎవరు గొప్పవాడు? అర్జునుడా? కాదే, కృష్ణుడు గొప్పవాడు. కృష్ణుడెవరు? సారథి. అలాగే త్రిపుర దహనం జరిగే వేళ రుద్రునికి బ్రహ్మదేవుల వారు సారథి అయ్యారు. ఎవరు గొప్ప అక్కడ? రుద్రదేవుల వారా, బ్రహ్మదేవుల వారా? బ్రహ్మదేవుల వారు ఖచ్చితంగా గొప్పవారు. అలాగే కర్ణునికి సారథి అవ్వడం అంటే కర్ణుని కన్నా గొప్పవాడు నువ్వని నిరూపించుకోవడం. ఇలా దృష్టాంతాలతో చెప్పిన తరువాత సరే అన్నాడు. ఇత్యాది వాక్యై సంశాంతరివ శల్యోథ సారథి బభూవతేన సహిత సేనాం వ్యూహ్య రవేసుతః. శల్యుడు సారథిగా మారిపోయాడు. ధర్మరాజుకు ఓ మాటనిచ్చాడు. శల్యునికి సారథి, కర్ణునికి నేను సారథిగా మారి ఆ కర్ణుని తేజోవధను చేస్తాను అని ధర్మరాజుకు మాటిచ్చాడు. ఆ మాటను నిలబెట్టుకోవాలంటే నేను సారథి కావాలి అని శల్యుడు అనుకుని సారథి అయ్యాడు. కర్ణుని దురహంకారం ఏంటో మహాభారతం చెబుతోంది. గచ్చన్ యుద్ధార దర్పేణ ప్రాహ మే యోర్జునం పుమాన్ దర్శయే తస్య దాస్యామి ప్రీతో విత్తమనర్గలం. యుద్ధానికి వెళుతూ వెళుతూ కర్ణుడు చెబుతూ ఉన్నాడట, ఎవరైతే నాకు అర్జునుణ్ణి చూపిస్తారో వారు అడిగినంత డబ్బును నేనిస్తాను, ఎంత అడిగినా అంత డబ్బును నేనిస్తాను. ఇప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు కదండి, ఫోటో వేసి పట్టించిన వారికి 10,000, పట్టించిన వారికి 10 లక్షలు, పట్టించిన వారికి 10 కోట్లు అని ప్రచారం చేస్తూ ఉంటారే. కర్ణుడు ప్రారంభించాడేమో. అర్జునుణ్ణి పట్టించిన వారికి అడిగినంత సొమ్ము వారికి
అడిగినంత డబ్బిస్తాను అని ప్రచారం చేస్తూ ఉంటే అప్పుడు శల్యుడు అన్నాడట, తేజోవధ మాత్రమే చేయడం కాదు, శల్యుడు అన్నాడు, సారథి అన్నాడు, ఏంటయ్యా కర్ణ, నీకు అర్జునుని చూపించాలా? అర్జునుడెవరో తెలియదు, అర్జున్ని చూడలేదు, అర్జునుని పరాక్రమాన్ని చూడలేదు నువ్వు. ఏ అర్జునుడు నివాత కవచలతో యుద్ధం చేసి వారిని సంహరించాడో, ఏ అర్జునుడు ఖాండవాన్ని దహనం చేశాడో, అలాంటి అర్జునుణ్ణి గెలవడం నీ వల్ల సాధ్యమవుతుందా? ఏంటి, గోగ్రహణం జరిగే సందర్భంలో నువ్వు అర్జునుని చూడలేదు, అర్జునుని పరాక్రమాన్ని రుచి చూడలేదు, అలాంటి అర్జున్ని చూడాలని మళ్ళీ తహతహలాడుతూ ఉన్నావా కర్ణ? ఉబలాటమా నీకు అర్జునుని చూడాలని? మళ్ళీ ఓడిపోవాలని అభిలాష నీకు? శల్యుడంటాడట, కాక గోమాయుధర్మాత్వం హంస సింహోపమమ్రణే మాయాహి పార్థం మాయాహి హతో నేన జమక్షరం ఇత్యుక్తోరవిజోమద్రాన్ని నితరాం పర్యకుత్సయత్. కాకిలా నక్కలా ఉన్నవాడివి నువ్వు ఎక్కడా కర్ణ? హంసంలా సింహంలా ఉన్న అర్జునుడెక్కడా? అలాంటి వానితో యుద్ధమా? మాయాహి పార్థం మాయాహి, ఎటువైపన్నా వెళ్ళు నీవు యుద్ధానికి, కానీ అర్జునునితో మాత్రం తలబడకూడదు, తనకు ఎదురుగా వెళ్ళకు, తనతో యుద్ధం చేయకు. తనకు ఎదురుగా నువ్వు వెళితే అర్జునుడు నిన్ను సంహరించడం ఖాయం అని చెప్పిన తరువాత ఏం చేయాలి ఇక? అవును, నిజమే, వాస్తవమే, శల్యుడు చెబుతూ ఉన్నది అబద్ధం కాదు, నిజమే, అది నిజమని కర్ణునికి కూడా తెలుసు. అయినా కూడా అప్పుడు తన పరాక్రమాన్ని చెప్పుకోవాలి. ఏ అర్జునుడు నివాత కవచుల్ని సంహరించాడో, ఏ అర్జునుడు ఖాండవాన్ని దహించి వేశాడో అన్నాడు కదా శల్యుడు. అలాంటప్పుడు తనేం చేశాడు? కర్ణుడేం చేశాడు? తను చూపిన పరాక్రమాన్ని కర్ణుడు చెప్పుకోవాలి. ఎలా చెప్పుకోవాలి? ఏ అర్జునుణ్ణి గెలిచాడో చెప్పు. ఎక్కడ గెలిచాడు అర్జునుణ్ణి? ఎవరిని గెలిచాడు? ఎప్పుడు ధర్మ యుద్ధం చేశాడని, ధర్మం కోసం ఎప్పుడు యుద్ధం చేశాడని. కర్ణునిలో సహస్రవర్మ అనే దైత్యుడున్నాడు కాబట్టి తను అధర్మ మార్గంలోనే ప్రయాణించాడే తప్ప తన ప్రభావానికి లోబడి ధర్మం వైపు తను ప్రయాణించడం లేదు కర్ణుడు. ఆ మాటలను చెప్పుకోవాలంతే తప్ప ఈ శల్యుడు ఏ దేశానికి చెందినవాడు? మద్రదేశానికి చెందినవాడు కనుక ఆ మద్రదేశాల్లో ఉన్న వారందరినీ కూడా నిందించాడట. మద్రదేశం వాళ్ళు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, ధైర్యం లేని వాళ్ళు, పిరికి బందలు అని తను నిందించాడు. అప్పుడు శల్యుడు చెప్పాడు, నిజమే, ఒప్పుకున్నాడు. శల్యుని ఆ అంగీకారం ఎలాంటి అద్భుతమైనదో గమనించండి. తను అన్నాడు, అవును, అన్ని దేశాల్లోనూ మంచి వాళ్ళు ఉంటారు, మధ్యములు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. శల్యోపి సర్వదేశేషు నీచమధ్యోత్తమానరాః సంతీత్యుక్త్వాస్య సారథ్యం చక్రే పార్థహితేప్సయ. మద్రదోషంలో ఏంటి, నీ దేశంలోనూ అంగదేశంలోనూ ఉన్నారు, హస్తినావతిలోనూ ఉన్నారు. ఎందుకని? ఎక్కడెక్కడో ఎందుకు? హస్తినావతిలో లేరా? అన్ని దేశాలలోనూ నీచులైన వాళ్ళు, మధ్యములు, ఉత్తములైన మనుషులుంటారు అని తనన్నాడట. పార్థహితేప్సయ, పార్థులకు పాండవులకు హితం కలిగించాలనే ఉద్దేశంతో సారథ్యాన్ని చేస్తూ ఉన్నాడంతే తను. కర్ణుడు దుర్యోధనాదులను సంరక్షిస్తూ ఉన్నాడు. కర్ణ మరియు యుధిష్ఠిర వారి మధ్య యుద్ధం జరుగుతుంది. మధ్యలో కాస్త విషయాలను నేను వదిలి వెళుతూ ఉన్నాను. కర్ణ మరియు యుధిష్ఠిర వారిరువురి మధ్య యుద్ధం జరుగుతుంది. తం భీమ పర్షత శని ప్రవరాభిగుప్త సాపాండవేయ పృతనాభివర్ష బాణై తాం సూర్యసూనురథ బాణవరైర్విదార్య సంప్రార్దయచ్చిత శరైరపి ధర్మసూనుం. హరితమైన బాణాలతో ధర్మరాజుకు బాధ కలిగించేట్లు తనతో యుద్ధమాడాడు. యుద్ధమాడి మళ్ళీ ఆ ధనుస్సును తన మెడలో వేసి ధర్మరాజును అవమానపరిచి పరుషమైన మాటలను ఆడుతూ ఎలాగూ గొప్ప చెప్పుకోలేడు, ఎలాగూ తన మహిమను చెప్పుకోలేడు. అలాంటి మహిమ తనలో లేదు కనుక పరనిందలోనే తను మునిగిపోతాడు. ఎవరిలో గొప్పతనం లేదో, ఎవరు మంచి పనులను చేయలేదో,
తన గురించి చెప్పుకోవడానికి ఏముంటుంది వారిలో? తమ గురించి చెప్పుకోవడానికి పరమాణువంత విషయము ఎవరిలో లేదో అలాంటి వారి అస్త్రం ఏంటి? పరనింద చేయడం. ప్రస్తుతం కూడా అదే జరుగుతుంది సమాజంలో. మీడియా ఎంత ఫాస్ట్గా, వేగంగా మంచి వాళ్లను నిందిస్తూ ఉందో మీరు గమనిస్తూనే ఉన్నారు. ఏదో ఒక మంచి మాటను చెబితే వారిని నిందించడమే. గొప్పలు చెప్పుకోవడానికి ఏమున్నాయి అసలు వారికి? ఏమీ లేవు. ఏమీ గొప్పలు చెప్పుకోవడానికి లేవు. మా గురువులు మళ్ళీ వారి దగ్గరికి వెళితేనే రోమాంచనం కలుగుతుంది. ఎలాంటి అత్యద్భుతమైన విద్య వారిలో ఉంది, ఎలాంటి అద్భుతమైన విద్య వారిలో ఉంది. ఆ విద్యను మాకు ధారపోస్తూ ఉన్నారే. ప్రతిరోజు ఆ రామనామ చింతనోపదేశంతో కృతార్థులను చేస్తూ ఉన్నారే, ధన్యులను చేస్తూ ఉన్నారే. అయోధ్యలో రాముని ప్రతిష్ఠ జరుగుతూ ఉంటే, రాముని ప్రతిష్ఠ అయోధ్యలో మాత్రమే కాదు, రాముని ప్రతిష్ఠ ప్రతి ఒక్క భారతీయుల మనసులో కలగాలనే ఉద్దేశంతో గురువరేణ్యుల వారు ఒకవైపు రామనామ అర్థ చింతన ఉపదేశిస్తూ ఉంటే, మరోవైపు అలాంటి వారిని నిందించే వాళ్ళున్నారు. ఏం చేయగలరు వారు? సాధ్యమైతే వారు కూడా అలా ఉపదేశం చేయాలే తప్ప, అలా ఉపదేశం చేయడం చేతగాక వారిని నిందించడం. ప్రతిష్టాపన చేస్తూ ఉంటే, ప్రతిష్టాపన చేయడం చేతగాని వాళ్ళందరూ కూడా ప్రతిష్టాపన చేసే వాళ్ళను నిందిస్తూ ఉన్నారే. అంతే, మరేం లేదు. పరనింద తప్ప మరొకటేం లేదు. సాధ్యం కాదు వారి వల్ల. అలా ధర్మరాజును నిందిస్తూ ఉన్నాడు కర్ణుడు. అలా ధర్మరాజును నిందించి, ధర్మరాజును ఓడించి తను వెళుతూ ఉన్నాడు. పరాభవం దృష్ట్వైవ మారుదినమం భృశమాతుతోద దుర్యోధనం విరథకర్ముఖమాశు దృష్ట్వా. దూరం నుండి భీమసేన దేవుల వారు చూశారు. ఎలాగైనా ధర్మరాజును కాపాడాలి. ఏం చేయాలి? ఇప్పుడు యుద్ధం చేస్తూ ఉన్నారు భీమసేన దేవుల వారు. కృత్వా తమాశు విరథం ధనురస్య కంఠే సజ్యం నిధాయ పరుషాకిర ఆహచోచ్చై దృష్ట్వైవ మారుతిరముం భృశమాతుతోద దుర్యోధనం విరథకర్ముఖమాశు కృత్వా. ఆ సందర్భంలో ఎలా కాపాడుకోవాలి? అక్కడి వరకు వెళ్ళడం ఎలా? అందుకోసమే భీమసేన దేవుల వారు ఆ సందర్భంలో దుర్యోధనునితో యుద్ధం చేస్తూ ఉన్నారు. తన రథాన్ని నాశనం చేశారు. ధనుర్బాణాలను నరికేశారు. ధనుర్బాణాలను నాశనం చేశారు. నాశనం చేసిన తరువాత తం ప్రాణసంశరగతం ద్రపతిం నిరీక్ష కరణం జగాద యుధి మద్రపతి ప్రదర్శ. బ్రతుకుతానో చనిపోతానో అని తేల్చుకోలేకపోతూ ఉన్నాడు దుర్యోధనుడు. అలాంటి పరిస్థితిలో దుర్యోధనుడు ఉన్నప్పుడు శల్యుడు కర్ణునికి చూపించాడట, కర్ణ, నువ్వేంటి ధర్మరాజునితో యుద్ధం చేస్తూ ఉన్నారు? ఎవరి కోసం నువ్వు యుద్ధం చేస్తూ ఉన్నారో, ఏ దుర్యోధనుని సంప్రీతి కోసం ఈ సంగ్రామాన్ని చేస్తూ ఉన్నావో అలాంటి దుర్యోధనుడే మరణశయ్యపై తనున్నాడు. ఎప్పుడు మరణమో తెలియకుండా ఉన్నాడు. తనతో యుద్ధమా, దుర్యోధనుణ్ణి సంరక్షించుకోవడమా ఆలోచించన్నాడు. తం త్వం యమస్య సదనం ప్రయాసు మధ్య భీమేన పీడితమము పరిపాహి శీఘ్రం కింతే యుధిష్ఠిరమిమంభి ముధా నిపీడ్య శ్రుత్వాసవాక్యమతిహార్య యుధిష్ఠిరం తం కరణో యరౌ నృపతి రక్షణ తత్పరోలం. భీమసేన దేవుల వారికి అసలు వారి బుద్ధి ఎలాంటిదో, వారి జ్ఞానం ఎలాంటిదో. తొందరపాటు అని అంటాం కదండి. ఆ తొందరపాటు అనేది అవివేకం. అది అవివేకానికి దారి తీస్తుంది తొందరపాటు అనేది. భీమసేన దేవుల వారు ఒకచోట యుద్ధం చేస్తూ ఉన్నారు, దుర్యోధనునితో యుద్ధం చేస్తూ ఉన్నారు. మరొక చోట కర్ణుడు ధర్మరాజుతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ధర్మరాజును ఓడించాడు కర్ణుడు, నిజమే. ఆ సందర్భంలో ధర్మరాజును ఎలా కాపాడుకోవడం? అందరూ ప్రశ్నలు వేస్తూ ఉంటారే. ఇలాంటి గంభీరమైన రెండు పరిస్థితులను చెప్పి ఈ సందర్భంలో మీరేం చేస్తారు, దాని సమాధానం ఏంటో దాన్ని గమనించి
తన ప్రజ్ఞ ఎలాంటిదో, తన మేధస్సు ఎలాంటిదో, తన ఆలోచన శక్తి ఎంత ఊర్జితమైనదో అర్థం చేసుకోగలుగుతారు ఇంటర్వ్యూలలో. నేను విన్నాను అలా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఇంటర్వ్యూలు జరుగుతూ ఉన్నప్పుడు ఇలా వారికి ప్రశ్నిస్తారని నేను విన్నాను. అలాగే చేయాలి, చేసి తీరాలి కూడా. ఎవరెవరో ఆ పదవికి రావడం కాదు, సమర్థులైన వారు పదవికి రావాలి. భీమసేన దేవుల వారికి ఇప్పుడు 2 పనులున్నాయి. దుర్యోధనునితో యుద్ధం చేస్తూ ఉన్నాడు, విడిచిపెట్టి అక్కడికి వెళ్ళడం ధర్మరాజును కాపాడుకోవడానికి. ఇక్కడే ఉండి తనను కాపాడుకోవడం. ఎలా కాపాడుకోవాలి? ఇక్కడే ఉండి దుర్యోధనునితో యుద్ధం చేస్తూ ధర్మరాజుని కాపాడుకోవడం ఎలా? విడిచి వెళ్ళిపోతే అధీరుడు అని లోకం నిందిస్తుంది. యుద్ధాన్ని విడిచిపెట్టి వెళ్ళాడని ఆ దుర్యోధనుడు అపవాదం వేస్తాడు. ఏం చేయాలి అంటే భీమసేన దేవుల వారి బుద్ధి ఎంత వేగంగా పరిగెత్తిందో, దుర్యోధనుణ్ణి ఇక చంపి తీరాలి, చనిపోకూడదు, ఆ మరణావస్థ ఎలా ఉంటుందో తనకు రుచి చూపించాలి. తన బుద్ధి ఎలా పరిగెడుతుందో గమనించండి. అలా ఆ వారి బుద్ధి పరిగెత్తింది నిజమే, ఆ బుద్ధిని అందుకోలేకపోయాడు కర్ణుడు. బుద్ధితో, మేధస్సుతో, ప్రజ్ఞా పాఠవాలతో ఓ పనిని చేస్తూ ఉంటే ఆ పనిని చూసి ఆ ప్రజ్ఞా పాఠవాలను గమనించే బుద్ధి కూడా ఎదుటి వారికి ఉండాలి కదా. కర్ణునికి లేకపోయింది, ఆ బుద్ధి లేదు. భీమసేన దేవుల వారి ఆంతర్యమేంటో కనిపెట్టలేకపోయాడు కర్ణుడు, ఉద్దేశం ఏంటో శల్యుడు కనిపెట్టాడు. భీమసేన దేవుల వారి ఆ బుద్ధిని శల్యుడు కనిపెట్టగలిగాడు. కర్ణ ఏంటి, ధర్మరాజుతో యుద్ధం చేస్తూ ఉన్నాడు, అటువైపు నీ రాజు చూడు, మరణశయ్యపై తను పరుండాడని చూపించినప్పుడు అప్పుడు ధర్మరాజును వదిలిపెట్టాడు. అలా భీమసేన దేవుల వారు ధర్మరాజును సంరక్షించుకున్నారు. తన రాజైన ఆ దుర్యోధనుణ్ణి బ్రతికించుకోవడానికని భీమసేన దేవుల వారి వైపు వెళుతూ ఉన్నారు. వెళితే ఏం జరుగుతుంది? ఎలుక కొండను ఢీకొట్టినట్లు అని మనం వింటామే. కర్ణుడు భీమసేన దేవుల వారిని ఢీకొట్టడానికి వెళ్ళారట. ఎలా ఢీకొట్టాడు, అప్పుడేం జరిగింది అనే విషయాన్ని మనం క్రమంగా తెలుసుకుందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవత అంతర్గత భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామ